హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వెస్ట్ అప్డేట్స్. ఈరోజు మన న్యూస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి సిట్ అధికారులు నోటీసుని ఇవ్వడానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 6 ఏళ్ల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినా, కాంగ్రెస్ నాయకులను చూసినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూసినా కూడా ఒక పాలన చాతన గాని దద్దమ్మలో మరి రాష్ట్రాన్ని వెళ్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం పాటలు పడుతుంటే మరి ఆంధ్ర పాలక తొత్తుగా ఉన్నటువంటి ఉద్యమకారుల పైన తుపాకులు పట్టినటువంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ పాలిస్తుంటే మరొక్కసారి తెలంగాణ ప్రజలను ద్రోహం చేసే విధంగా కనబడుతుంది. తెలంగాణలో 60 ఏళ్ల తెలంగాణ ప్రజలను కళను నిజం చేసినటువంటి తెలంగాణ సాధకుడు, తెలంగాణ గాదిగా పిలువబడే కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వటం, గతంలో కాళేశ్వరం పైన కుంభకోణం జరిగిందని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తే పాలన చాతన కాని దద్దమ్మలు ఈరోజు తెలంగాణ సాధించినటువంటి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా చేస్తున్నటువంటి చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు సిట్ నోటీసులు ఇచ్చుడంటే తెలంగాణ ఆత్మగౌరవానికి ఇచ్చినట్టే, తెలంగాణ వాదానికి నీరు కాల్చే విధంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు కరుడుగట్ట సమైక్యవాదులను ఎదిరించినటువంటి గులాబీ జెండా ఇది, గులాబీ దండు మాది. ఖచ్చితంగా మీరు ఎన్ని సిట్ నోటీసులు ఇచ్చినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మా నాయకుల పైన పెట్టినా, మా పైన పెట్టినా కూడా తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు మరొక్కసారి రావాలి, ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడాలని చూస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ల తెలంగాణ ప్రజా కళను ఏ తీరుగా సాధించారు? గాంధీ మార్గంలో సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో కేసీఆర్ గారు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చూస్తే మరి ఆ రోజు గాంధీ మార్గంలో శాంతియుతంగా తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు అయితే, ఈరోజు కాంగ్రెస్ నాయకులు గాంధీ పేరు పక్కన సోనియా గాంధీనో, రాహుల్ గాంధీనో, రాజీవ్ గాంధీనో గాంధీ పేరు వాడుకుంటున్నారు, గాంధీ టోపీ వాడుకుంటున్నారు, గాంధీ బొమ్మ వాడుకుంటున్నారు. కానీ ఆచరణలో మాత్రం గాడ్సే లాగా మరి అంతగా ముఠాలాగా ఈ కాంగ్రెస్ నాయకత్వం తయారైంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుట్ర రాజకీయాలను మరి ఛేదించే విధంగా కూడా మా గులాబీ సైన్యం మరి సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ ప్రాంతం అంతా కూడా అగ్గి మండుతుంది. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి సిట్ నోటీసులు ఉపసంహరించుకోవాలి. మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.